మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు వచ్చేసి దాసరి శంకరయ్య. మిల్లెట్ మార్ట్ లోపల మనము కేవైసీ ఏ విధంగా ప్రొఫైల్, కేవైసీ ఎలా ఓపెన్ అప్డేట్ చేయాలని చూద్దాం. మొదలు మన ఐడీని ఎలా లాగిన్ చేయాలని చూద్దాం. ఇక్కడ వెబ్సైట్ వచ్చి బిజిరోజు.com ఇలా. దీన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేయగానే సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఇలా సైట్‌లోకి తీసుకెళ్ళాక ఇక్కడ కుడి చేతి వైపు 3 గీతలు ఉన్నాయి చూడండి పైన. ఆ 3 గీతలు మనం టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఏం ఆప్షన్స్ వచ్చినాయి? సైన్ ఇన్, సైన్ అప్, హోమ్ అని వచ్చింది. ఓపెన్ చేసిన పేజీని హోమ్ అంటారు. సైన్ ఇన్, సైన్ అప్. ఇప్పుడు సైన్ ఇన్ టచ్ చేయాలి. సైన్ ఇన్ టచ్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అంటే లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ పెట్టుకుంటామో దాని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నేను పెట్టుకున్నటువంటి మొబైల్ నెంబర్ పెట్టాను, పాస్వర్డ్ నా ఐడి ఓపెన్ అయింది. ఇక్కడ మనకు ఓపెన్ కాగానే ఇక్కడ మనకు గడియారం సింబల్ లాగా ఉంటుంది. దాన్ని టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకోగానే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఏముంటాయి? ఒకటేమో ప్రొఫైల్ చేసుకునేది ఉంటుంది, ఒకటేమో పాస్వర్డ్ మనం పెట్టుకుని చేంజ్ చేసుకునేది ఉంటుంది, మనం లాగౌట్ చేసుకునేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు నేను ప్రొఫైల్ టచ్ చేస్తున్నాను. ప్రొఫైల్ టచ్ చేయగానే ఇలా వస్తుంది. మన పేరు, మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ వస్తుంది. ఇక్కడ మనం పెట్టుకోవాల్సినవి ఏంటి? సరిగా పెట్టుకోవాలి. ఒకసారి మనం ఎడిట్ చేసినామంటే రెండోసారి మళ్ళీ ఎడిట్ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకోవాలి. ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ అని కింద ఉన్న చూడండి, ఆ కింద టచ్ చేసుకోండి. టచ్ చేసుకొని ఇలా వస్తుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్ టచ్ చేయాలి. బ్యాంక్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ వచ్చేసి కరీంనగర్. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకోండి, మిస్టేక్ కాగనీయకండి. ఐఎఫ్ఎస్ కోడ్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. గూగుల్ పే, ఫోన్పే ఉంటే అది పెట్టండి. గూగుల్ పే లేదు, నాకు ఫోన్పే నెంబర్ ఉంది కాబట్టి అది ఎంటర్ చేస్తున్నాను. క్రిప్టో అడ్రస్ ఉంటే క్రిప్టో పెట్టండి. పాన్ నెంబర్ నాకు క్రిప్టో లేదు కాబట్టి పెట్టలేదు. ఆధార్స్ ఇంకేమైనా ఉంటే అది కూడా పెట్టండి. ఇంతవరకు సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత కింద మనకు అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇవన్నీ ఒకసారి సరిగా చూసుకోండి. ఒకసారి అప్డేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏది మార్చడానికి అవకాశం ఉండదు. మనం ఒకవేళ అప్పుడు పేర్లు తప్పు పెట్టినా కూడా ఇప్పుడు సరి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మెయిల్ తప్పు పెట్టినా కూడా సరి చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ చూసుకోండి. ఇవన్నీ సరిగా చూసుకున్న తర్వాతనే అప్డేట్ అయిన ఒకసారి అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను అప్డేట్ ప్రొఫైల్ అంటున్నాను. ఓకే అప్డేట్ అయిపోయింది. ఇది అప్డేట్. ఇప్పుడు మళ్ళీ నేను చేయాలంటే కాదు, జరగదు. ఓకే, ఎన్నిసార్లు మనం చేసినా కూడా మళ్ళీ అప్డేట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. ఇది మీరు కేవైసీ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ప్రొఫైల్ అప్డేట్, బ్యాంక్ డీటెయిల్స్ ఈ రకంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ మిత్రుడు దాసరి శంకరయ్య.